హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాయి క్లాస్ఫుల్. ఈరోజు మన వీడియో వచ్చేసి 40 రూపీస్కే శ్రీకాకుళం అయితే వెళ్ళేసి వచ్చేసామండి. శ్రీకాకుళం ఎందుకు వెళ్ళాము ఏంటి అనుకోవచ్చు. మేమైతే అరసవెల్లి సూర్య భగవాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అది కూడా మనం 40 రూపీస్కి వెళ్ళేసి అయితే వచ్చేసాం. అది ఎలా ఏంటి అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే నా వీడియోని మీరైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు కూడా 40 రూపీస్కే సూర్య భగవాన్ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. 40 రూపీస్కే మీకైతే పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు 40 రూపీస్ ఎలా అయింది ఏంటి అని. ఫస్ట్ అయితే మనం గాజువాక్ నుంచి నీట్గా కాంప్లెక్స్కి ఒక బస్సు అయితే ఎక్కేసామండి, నేను మా స్వామిని. నాకైతే ఫ్రీ వల్ల నాకైతే టికెట్ అయితే తీసుకోలేదు. మా స్వామికి అయితే 35 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నెక్స్ట్ మనకు బాయ్స్కి కూడా ఎంత అవుతుంది ఏంటి అన్నది మీకు పిన్ టు పిన్ చెప్తాను, ఒకసారి వినండి. దాని తర్వాత కాంప్లెక్స్ అయితే వచ్చేసాము. కాంప్లెక్స్కి రాగానే మనమైతే లోపల చూసాము అసలు ఏ ప్లాట్ఫామ్ నెంబర్లో మనకి శ్రీకాకుళం బస్సులు ఉంటాయి ఏంటి అని. అక్కడికి వెళ్ళగానే మనకైతే చాలా ప్లాట్ఫామ్ నెంబర్స్ ఉంటాయి. 1 నుంచి దగ్గర ఒక 50 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనకి శ్రీకాకుళం వచ్చేవి అయితే నాన్ స్టాప్లు ఉంటాయి, నెక్స్ట్ నుంచి ఎక్స్ప్రెస్లు ఉంటాయి, మెట్రోలు ఉంటాయి, ఇవి చాలా ఉంటాయండి. మనకి ఫ్రీ. ఆడవాళ్ళకి ఏమేమి బస్సులు ఫ్రీ అంటే నేను లిస్ట్ అయితే చెప్తాను, ఒకసారి ఎప్పుడైనా మీకు కూడా ఎక్కాలి అనుకుంటే ఈ 4 బస్సెస్ మీరైతే ఎక్కొచ్చు. ఫస్ట్ అయితే రెడ్ బస్ ఎక్కొచ్చు, దాని తర్వాత మెట్రో ఎక్కొచ్చండి, దాని తర్వాత పల్లెవేలు ఎక్కొచ్చు, దాని తర్వాత ఎక్స్ప్రెస్ బస్సులు కూడా మనకి ఫ్రీ అనండి. నాన్ స్టాప్ బస్సులు అవైతే ఫ్రీ కాదు. ఇలా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. మేమైతే ఎక్స్ప్రెస్ బస్సు అయితే ఎక్కేసామండి డైరెక్ట్గా శ్రీకాకుళంకి. మనం డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే శ్రీకాకుళంలో దిగకూడదు. అక్కడైతే మనకి డే అండ్ నైట్ బస్ స్టాండ్ ఉంటుంది. అంటే శ్రీకాకుళం ముందు స్టాప్లో అయితే దిగిపోతే సరిపోతుంది. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను చూడండి, డే అండ్ నైట్ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి మనం అయితే అరసవెల్లికి ఆటో అయితే ఎక్కామండి. దానికి ఈచ్ పర్సన్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ తీసుకున్నారు. దాని తర్వాత మనమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దారిలో అయితే మనకి చుట్టుపక్కల ఆ సిటీ అంతా మనమైతే వీడియో అయితే తీసుకున్నాం, ఎందుకంటే మనకు కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని. ఎంట్రన్స్ అయితే మనకి సూర్యుడిది విగ్రహం అయితే ఎంట్రన్స్ ఉంది. దాని తర్వాత అక్కడ చూసారు కదా ఆసనాలన్నీ అయితే మనకి రైట్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి. ఫైనల్లీ మనం అయితే టెంపుల్కి అయితే వచ్చామండి, అరసవల్లి టెంపుల్కి అయితే. నిజంగా టెంపుల్ ఫేమస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే చెప్తున్నాను, మనకి అరసవల్లి కాకుండా నార్మల్గానే మనం ఎవ్రీడే మనకి ఏమైనా ప్రాబ్లం అంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, మనం ఎర్లీ మార్నింగే సూర్యుడికి దండం పెట్టుకున్నాం అనుకోండి, మనకి హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయండి. నేను దేవుడికి అయితే అరసవల్లి మెయిన్ రీజన్ రావడానికి కారణం ఏంటి అంటే మేము ఎవ్రీ ఇయర్ వస్తామండి అరసవల్లి. ఎందుకంటే మనకి ఆరోగ్యం ఉంటేనే ఆటోమేటిక్గా మన దగ్గరికి డబ్బు కానీ జనాలు కానీ ఎవరైనా వస్తారండి. మన దగ్గర ఆరోగ్యం లేకపోతే మనం శుభ్రంగా తిరగలేము, చూడలేము, ఏమీ చేయలేము. అందుకనే నేనైతే ఎవ్రీడే ఒకటే కోరుకుంటాను, దేవుడా మాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చారనుకో మనం ఏమైనా సాధించగలమండి. నాకు లాస్ట్ ఒక 2 months బిఫోర్ అయితే బాగా హెడేక్ వచ్చిందండి, విపరీతంగా హెడేక్ వచ్చింది. అప్పుడు నేనైతే దేవుడికి అయితే మొక్కుకున్న అరసవల్లి కంపల్సరీ వస్తాను దేవుడా అని. మనకి ఎర్లీ మార్నింగ్ సూర్యుడు వస్తాడు కదా, సూర్యుడికి అయితే దండం పెట్టుకున్నాను. నిజంగా నాకు 1 డేలోనే హెడేక్ అంతా తగ్గిపోయిందండి. చూసారా దేవుడు పవర్ఫుల్ అయితే మనకి ఎంత పవర్ఫుల్లో హెల్త్ విషయంలో అయితే. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని తర్వాత నీట్గా మీరు ఒకసారి టెంపుల్ని కూడా విజిట్ చేశారనుకో మీకు కూడా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయండి. నిజంగా చాలా పవర్ఫుల్. టెంపుల్ దర్శనం అయితే మనకు ఒక 10 minutesలో అయితే కంప్లీట్ అయిపోయిందండి. బయటికి అయితే వచ్చేసి కొన్ని పిక్స్ అయితే దిగామండి. దాని తర్వాత మనమైతే భోజనం కూడా అక్కడే తినేద్దామని అయితే డిసైడ్ అయ్యాము. అక్కడైతే మనకి ఫ్రీ భోజనం కూడా పెడతారంట, పక్కన టెంపుల్ వాళ్ళు అయితే చెప్పారు ఒకసారి భోజనాలు కూడా తినండి అమ్మా అని చెప్పారు. సర్లే కదా మనం కూడా మన స్వామికి కూడా లేట్ అయిపోద్ది, మనం తిందామని అయితే డిసైడ్ అయిపోయాము. మనకి భోజనాలు ఎక్కడ పెడతారు అంటే మనకి గోపురం ఆపోజిట్లోనే కొంచెం రైట్ సైడ్ తిరిగితే మనకైతే అక్కడ భోజనాలు పెడతారండి. నిన్నటి వరకు బఫెట్ సిస్టమ్ పెట్టేవారంటే ఈరోజు సిస్టమ్ కూడా మార్చేశారు. నీట్గా మనకి ఆకులు అవన్నీ వేసి వాళ్ళే మనకి కూర్చోబెట్టి సిట్టింగ్ సిస్టమ్ అయితే పెట్టేశారు. నేనైతే ఫస్ట్ మనం భోజనాలకు వెళ్ళే దారిలోనే మనకైతే కోనేరు కూడా ఉంటుంది. టెంపుల్ గోపురం ఆపోజిటే కోనేరు ఉంటుంది, దానికి రైట్ సైడ్ మనకైతే భోజనాలు పెడుతున్నారు చూసారు కదా. అండ్ కోనేరు ఆపోజిటే మనకైతే నాగేంద్రుడు సర్ఫాలు అవన్నీ ఉంటాయి. మీరు కూడా దండం పెట్టేసుకోండి, అందరూ బాగుండాలి అని. దాని తర్వాత మేమైతే లంచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అవన్నీ చూసుకుంటూ చుట్టుపక్కల నేచర్ని అవన్నీ ఎంజాయ్ చేస్తూ లంచ్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళే టైంలో అయితే అక్కడ జనాలు చూసి చాలా అంటే చాలా భయపడ్డామండి. దగ్గర ఒక 3 లైన్స్ ఉన్నాయి. మాకైతే
లంచ్కే మాకు ఒక 2.5 అవర్స్ అయితే పట్టిందండి. దర్శనం అయితే 10 మినిట్స్లో అయిపోయింది. లంచ్కి ఈ జనాలకి రష్కి అయితే చాలా అంటే 3 అవర్స్ అంటే మామూలు విషయమే అండి లంచ్ కోసం. అందులో మధ్యలో గొడవలు. నేనైతే ఎక్కడ పడితే అక్కడ కూర్చోపోయేదాన్ని, నడలేకపోయేదాన్ని, ఏం చిరాకు వచ్చేది. ఫైనల్లీ మన టైం అయితే వచ్చింది. ఒకటే అనుకున్న, సాంబార్ అన్నం దొరికినా చాలురా బాబు అనిపించేసింది. బట్ ఆ రోజైతే మెనూ మనకి ఏం పెట్టారంటే చూసారు కదా, అట్కే కర్రీ, పచ్చడి, ప్రసాదం, సాంబార్ అన్నం, మజ్జిగ కూడా మనకి బాగా వేస్తున్నారండి. ఎంత కావాలంటే అంత వేస్తున్నారు. నెక్స్ట్ మనకి చిక్కగా కూడా ఉంది. నెక్స్ట్ మనకి పెట్టిన ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. నేను మా స్వామి పక్కనే కూర్చొని చక్కగా తినేసామండి. స్వాములకి అయితే లైన్ కూడా అవసరం లేదు. వాళ్ళని అడిగితే వాళ్ళైతే వెంటనే పంపించేస్తున్నారు. మా స్వామికి తెలియక లైన్ అయితే కాస్తారు. సగంలో అయితే వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. నేను తర్వాత అయితే వెళ్ళాను. తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నాము, 2 లడ్డు అక్కడే తినేసానండి నేనైతే, ఒక లడ్డు కూడా. దాని తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ ఎలా అయ్యామంటే మనమైతే డైరెక్ట్గా అరసవెల్ నుంచి మళ్ళీ శ్రీకాకుళం కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము. కాంప్లెక్స్కి రాగానే అక్కడైతే బస్సులు అయితే మనకి వస్తాయంట. అందుకని అక్కడైతే వెయిట్ చేసాము. మనం వెయిట్ చేసిన ఒక 10 మినిట్స్లోనే బస్సు అయితే వచ్చేస్తుందండి. శ్రీకాకుళం నుంచి మనమైతే ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే వచ్చేస్తున్నాము. దానికోసం మనకి ఏ ప్లాట్ఫామ్ నెంబర్ ఉంది ఏంటి అన్నది వెతుక్కుంటున్నాము. ఎందుకంటే మనకి తెలియదు కదా, ఒకసారి చూసుకుంటున్నాం. ఫైనల్ మన ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఉంది. అక్కడ చూడండి, ఉచిత బస్సు అని కూడా రాసేసారు. మన ఆడవాళ్ళకి కూడా అందరికీ తెలియాలని. నిజంగా బస్సుల్లోనండి ఆడవాళ్ళే ఉన్నారండి. ఒక 80%, 20% మగవాళ్ళు ఉన్నారు. ప్లేసులు కూడా ఇవ్వట్లేదు మగవాళ్ళకి. అది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి ఒకసారి. వాళ్ళ ప్లేసెస్ కూడా వాళ్ళ టికెట్లు డబ్బులు ఇచ్చి కొంటున్నారండి. వాళ్ళకి ప్లేసే ఇవ్వట్లేదు. ఒకవేళ కూర్చున్నా కూడా ఆడవాళ్ళకి సీట్లు ఇచ్చేయాలని కూడా అడుగుతున్నారండి. ఏంటో అర్థం అవ్వలేదు నాకైతే. మేమైతే శ్రీకాకుళం నుంచి కాంప్లెక్స్కి వచ్చే టైంలో అయితే మనకి బస్సు అయితే అస్సలు ఖాళీ లేదండి. నేనైతే కిందనే కూర్చోపోయాను. బట్ కిందన ఎందుకు కూర్చున్నానంటే ఒక 3 అవర్స్ నించొని నా వల్ల కాదని నేనైతే కింద కూర్చోపోయి చక్కగా ఒక 1 అవర్ స్లీప్ వేసి 1 అవర్లో అయితే నాకు సీట్ కూడా దొరికేసింది లక్కీగాన. దాని తర్వాత మనమైతే నీట్గా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మన గాజువాక్ అయితే బస్సు ఎక్కేసాము. ఇక్కడితో మా వీడియో అయితే ఎండ్ అయిపోయింది. బాయ్ గాయ్స్.